కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన డైనమిక్ ఆయన మంచి రాబోయే రోజుల్లో మంచి నెంబర్ మన ఏపీకి మంచి పొజిషన్ కావచ్చు. ప్రజలు నారా లోకేష్ గారిని ప్రోత్సహిస్తుండు. ఓకే. సో ఇంకా అంతకంటే ఇంకేముంది. మన పవన్ గారి గురించి ఎందుకు అంత స్పెషల్ గా అడుగుతున్నా అంటే, ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చి ఏదో చేద్దామని ప్రజలకు వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుంది ఆయన వల్ల? ఏమంటే మన సొంత ఇల్లు వేరు, ఒకరికి అద్దె కొంటాం వేరు. అవునా కదా? కూటమిలో ఆయన పాత్ర అందరి పాత్రలు ఉంటాయి. అవునా కదా? అవును. చంద్రన్న టీడీపీ ఎప్పుడు 50,000 పుట్టిన పార్టీ. అవునా కదా? గ్రామాలలో పట్టు భయంకర పట్టు ఉంది. కాబట్టి మనం ఒకళ్ళు చెప్పేది లేదు. మేము పవన్ కళ్యాణ్ అంటే మేము మంచి అభిమానమే. అది 7 సార్లు చూస్తాం మేము. అంటే ఆయనకి పదవి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. లేదు సార్, నథింగ్. అలా అనకూడదు. నేను కావాలి మేము అంత పెద్ద మాటలు అనకూడదు. కాదు అనేవాళ్ళ గురించి నేను అనేవాళ్ళు నేలకి అంటా ఉంటారు, కానీ మేము కావాలి మేము ఆయన గురించి అనకూడదు. సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? రెండు చేయాలనుకుంటుండే. ప్రయాణం సులభమేనా? అంటే ఇప్పుడు పార్టీ ఫండ్ కావాలంటే డబ్బు కావాలి కదా, ఎవరు వస్తారు? కాబట్టి ఆయన పని చేస్తే, ఆయన సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి. అదే పార్టీ ఫండ్ యూజ్ చేసుకుంటా ఉంటాడు. కాబట్టి నా తెలిసి రెండు కూడా ప్రయాణం చేయడమే ఆయనకి బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆయన తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారంటే? లేదన్న, పవన్ కళ్యాణ్ అంటే మన ఏపీ ఆంజనేయ స్వామి. ఆయన తిట్టే వాళ్ళకి ఆయన తిడతారు కదా కొంతమంది, తిరుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజిస్తాం. ఎప్పుడు ఆంజనేయ స్వామి. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ కళ్యాణ్ ఏపీ ఆంజనేయ స్వామి అండి. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నిస్వార్థపరుడు అండి. ఆయన తోచిన విధంగా ఆయన చేస్తున్నారు. ఓకే. కల్లా కట్టం లేని మనిషి. ఓకే. అంతా బాగుంది. సో డిప్యూటీ సీఎం గా ఎలాగ ఉంది ఆయన పనితీరు గెలిచిన తర్వాత? ఏమండి, గెలిచిన తర్వాత బాగానే ఉంది. కాకపోతే నేను ఆయన అనే అంత మనిషిని కాదు, అనుభవం తక్కువ ఆయనకి, మేధాశక్తి ఎక్కువ. కానీ ఆయన పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు. అది ఏమండి, ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు సైన్ చేసిన సినిమాలు అవి. ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పారు, నేను ఇప్పుడు దాకా సైన్ చేసిన వరకు చేస్తాను, తర్వాత నేను చేయను అని చెప్పారు. అయ్యే పూర్తి చేస్తున్నారు తప్ప కొత్త వాటికి ఏమైనా పెట్టారండి? మరి దేనికి పెట్టలేదండి. మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో మీరంటే? అది చెప్పాలంటే ఆయన పల్లెటూర్లు తిరిగి తండాలు తిరిగి చాలా ఒక ఏరియాకి అసలు కరెంట్ అంటే ఏంటో తెలియదు. అవునవును, నేను చూసాను. అవును, అటువంటి ఏరియా సొంత డబ్బుతో కొండ లోయల ప్రాంతాల్లో కరెంట్ తీసుకొచ్చి అలా కంట్లో వెలుగు చూపించాడు. ఇన్ని చేసినా కూడా ఆయన విమర్శించే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అంతా ఆయన చూసుకుంటే. చివరికి ఒక్క మాట మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఇద్దరు సూపర్ అండి.